హాయ్, అందరికీ నమస్కారం. పెద్ద చిక్కుడు టమాటా కాంబినేషన్లో నేను కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. నానబెట్టిన మసూర్ దాల్ కర్రీలోకి కాదు, రసం కోసం ముద్దపప్పులాగా కందిపప్పు అయిపోతే మసూర్ దాల్ వాడాను. ఈ సోయా చంక్స్ని నేను చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ కర్రీలోకి వాడాను. వేడి నీళ్ళలో వేస్తే తొందరగా సాఫ్ట్ అవుతాయని ఇలా వేసి పెట్టాను. మామూలుగా గ్రేవీ కర్రీ అలాంటివి అయితే గ్రేవీలో ఎక్కువసేపు కుక్ అవుతాయి కాబట్టి వేడి నీళ్ళలో వేయాలని ఏమీ లేదు. అరగంట నానబెట్టుకొని వాటర్ స్క్వీజ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ కర్రీలో నేను ఒక ఉసిరికాయ చిన్న ముక్కలు కట్ చేసి వేశాను, గమనించారు కదా. కొంచెం మునగాకు పొడి కూడా వేశాను. ఎర్లీ మార్నింగ్ వాటర్లో అలా కలుపుకొని తాగినా మంచిదని చెప్తున్నారు, కానీ నాకు ఏదో రకంగా కుదరటం లేదు. అందుకోసమని ఇలా కర్రీస్లోనన్నా వేస్తే మంచిది కదా అని వేసేస్తుంటాను. ఇంకా ఫ్యామిలీలో ఎవరికైనా వాటర్లో వేసుకొని తాగడం ఇంట్రెస్ట్ లేకపోయినా కర్రీలలో వేసేస్తే అందరికీ వెళ్ళిపోతుంది. ఇంకా చిక్కుడుకాయ కాస్త మగ్గాక టమాటా ముక్కలు వేసుకొని సోయా చంక్స్ కూడా నీళ్లు పిండేసి వేసుకోవాలి. పొద్దున్న లేచాక మామూలుగా అనుకున్నాను ఈరోజు టమాటా చిక్కుడుకాయ కర్రీ చేద్దాము అని. తీరా ప్రిపరేషన్ అంతా చేసుకునేటప్పుడు ఎందుకో తెలీదు, సడన్గా అనిపించింది సోయా చంక్స్ కూడా వేద్దామని. అసలు విషయం ఏంటంటే, నేను ఇది చేసేటప్పుడు శనివారం అన్న విషయం మర్చిపోయాను. రోజట్లాగా చందు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది సోయా చంక్స్ వేస్తే అనుకొని వేశాను. ముందు ఒక గిన్నెలో వాటర్ చూసారు కదా, అదేంటో చెప్పుకొని చూద్దాం. ముందు రోజు మిగిలిన ఆమ్కా పన్నా వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చారులాగా వాడాను. బ్యాలెన్స్డ్గా నిమ్మకాయ జ్యూస్ వేశాను పులుపు కోసం. నేను చెప్తూ ఉంటాను కదా, వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టను అని. బయట తయారు చేసే ఎన్నో రకాల జ్యూస్లని హెల్తీ డ్రింక్స్ అనుకొని మనం తాగేస్తూ ఉంటాం కదా. ఇంట్లో నేను మంచిగా హెల్తీగా చేశాను, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా భావించి ఫ్రిడ్జ్లో ఉంచాను. ఈసారి చాలా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలా వండిన పదార్థాలు మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను పెట్టడానికి. ఈ కర్రీలో నేను కాస్త బెల్లం పొడి వేశాను, గమనించారా. అలాగా కాస్త బెల్లం అలవాటు ఉన్న వాళ్ళకి ఈ చారు కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఆమ్కా పన్నా జ్యూస్లో బెల్లం ఉంది కదా.